నా మాట కొంచెం హార్డ్గా వస్తుంది, నా ఆలోచన కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది, నా యొక్క తలంపు కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది. సాఫ్ట్గా చెప్పొచ్చు కదా అంటాడు. నేనైతే పాపానికి కానీ, ఖండించే విషయంలో కానీ, బుద్ధి చెప్పడే విషయంలో కానీ, నడిపించే విషయంలో కానీ నేను హార్డ్గానే ఉంటాను, గట్టిగానే ఉంటాను. కాబట్టి నేను ఖండిస్తున్న సమయంలో కూడా, ఖండిస్తున్న ఆ పరిస్థితుల్ని కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. నేను ఇప్పటికీ చెప్తూ ఉంటాను, మనం అక్కడ ఉండొద్దు అని చెప్తాను. నేను ఇప్పటికీ చెప్తాను, మన వారితో కలవద్దు అని చెప్తాను. మన గుంపు కాదది, మన సహవాసం కాదది, దేవుడు మనకిచ్చినది కాదది, దేవుడు మన కొరకు ఏర్పరిచినది కాదది. మన సహవాసం వేరు, మన ఆలోచనలు వేరు, మన జీవితం వేరు. దేవుడు మనకిచ్చిన ప్రత్యేకమైన జీవితం